Hey everyone, welcome back to my channel Budding Physios. ఇప్పటికే మీ ఫీడ్ లో స్క్రబ్ టైఫస్ కోసం చాలా వీడియోస్ వచ్చే ఉంటాయి. ఒకవేళ రాకపోతే కనుక ఇట్స్ బేసికల్లీ ఎన్ అవేర్నెస్ వీడియో. స్క్రబ్ టైఫస్ అనేది ఒక మైట్ బైట్ చేయడం వల్ల వస్తుంది. రీసెంట్ టైమ్స్ ఓన్లీ ఏపీలో 174 కేసెస్ అనేవి కన్ఫర్మ్ అయ్యాయి పాజిటివ్ గా. అందులో ఓన్లీ ఫ్రమ్ విశాఖపట్నం 130 కేసెస్. అంటే చాలా మందికి ఇది స్ప్రెడ్ అవుతుంది. సో బీ కేర్ఫుల్. జనరల్ గా స్క్రబ్ టైఫస్ అనేది ఒక ఆర్గానిజం వల్ల వస్తుంది, విచ్ ఇస్ లుక్స్ లైక్ ఎ బగ్, చిగ్గర్స్ అంటారు. ఇన్ జనరల్ గా ఈ స్క్రబ్ టైఫస్ అనేది మనం ఎప్పుడైనా ఫీల్డ్స్ లోకి వెళ్ళినా లేదంటే గ్రాస్ ఉన్న చోటకి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ మైట్స్ అనేవి ఏవైనా ఉంటే అవి మనల్ని బైట్ చేసినప్పుడు వస్తుంది. సో అది బైట్ చేసిన ప్లేస్ లో డార్క్ డిస్కలరేషన్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ లుక్స్ లైక్ దిస్. ఇమేజ్ లో చూపిస్తున్నట్టు ఉంటుంది సేమ్. దాన్ని ఎషార్ అంటారు. అది పెయిన్లెస్ ఉంటుంది అండ్ మనం ఐడెంటిఫై చేయలేని ఏరియాస్ లో లైక్ ఆర్మ్ పిట్ కానీ, గ్రోయిన్ రీజియన్ లేదంటే బ్యాక్ అంటే స్పైన్ ఉన్న రీజియన్ లో కానీ వస్తే కనుక మనం అంత అబ్జర్వ్ చేయం కదా రోజు. సో అది పెయిన్లెస్ గా ఉండడం వల్ల మనం అంత పట్టించుకోం. ఇప్పుడు ఏంటంటే మీ బాడీలో సిమ్టమ్స్ రావడానికి 6 to 21 days మినిమం పడుతుంది. యూజువల్లీ 10 to 12 days లో మాక్సిమం అందరికి సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ లైక్ ఫీవర్, హెడ్ ఏక్ అండ్ బాడీ పెయిన్స్, ఇంకా ఎక్స్ట్రీమ్ ఫెటిగ్ అంటే అలసటగా ఉండడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్. కాకపోతే ఏంటంటే మామూలుగా ఇన్ జనరల్ గా ఫీవర్ వచ్చినప్పుడు బాడీ పెయిన్స్ వస్తాయని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఒకవేళ మీకు ఫీవర్ 3 to 5 days కన్నా ఎక్కువ ఉంటే కనుక మీరు గ్రాస్ ఆర్ ఎనీ ఫీల్డ్స్ లోకి మీరు వెళ్ళారు ఈ 1 week లేదంటే ఒక 10 days బ్యాక్ వెళ్ళారు అని అనుకుంటే మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కన్సల్ట్ నియర్ బై డాక్టర్. సో దట్ ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే కనుక ఎర్లీ ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. సో దట్ ఎర్లీ రికవరీ ఉంటుంది. ముందు డయాగ్నోస్ అవ్వాలంటే వీ షుడ్ బి అవేర్. సో స్క్రబ్ టైఫస్ చూడడానికి స్కేరీగా ఉండొచ్చు, ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్. ప్రివెన్షన్ ఎలా చేయాలంటే మీరు బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి వాష్ యువర్ క్లోత్స్ అండ్ వేర్ క్లీన్ క్లోత్స్. మీరు బయటికి వెళ్ళినప్పుడు గ్రాస్ ఆర్ ఫీల్డ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ ఆర్ ప్యాంట్స్ ఫుల్ గా ఉండేవి వేసుకోండి. గ్రాస్ లో బేర్ ఫీట్ తో నడవద్దు అండ్ మెయింటైన్ సమ్ క్లీన్లీనెస్. అండ్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద స్క్రబ్ టైఫస్, సో డోంట్ వర్రీ. అండ్ ఒకవేళ కనుక మీరు ఫీవర్ అని వదిలేస్తే కనుక సివియర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేటెడ్ టు ఆర్గన్ డ్యామేజ్ అండ్ మే కాజ్ షాక్ అండ్ డెత్ ఆల్సో. ఇప్పటికే చాలా డెత్స్ అనేవి జరుగుతున్నాయి. ఐ హోప్ యూ విల్ బి స్టే కాషియస్ అండ్ స్టే హెల్తీ. షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ లివ్స్ ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. సో ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అన్నాడు. బట్ హ్యూమన్ ఈజ్ అన్ డెడ్ అండ్ హోస్ట్, అంటే అక్కడే సైకిల్ ఆగిపోతుంది. ఇట్ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్, బట్ you get infected when you get bitten by the mite. So be careful, stay healthy and stay